శిష్యులకు ప్రార్థన చేయమని చెప్పి ప్రభు ఇంకొంచెం దూరం వెళ్లి అక్కడ ప్రార్థన చేసి తిరిగి వచ్చే సమయానికల్లా శిష్యులందరూ మేల్కొని ఉండలేక నిద్రపోతుండటం చూసి ప్రభు ఒక మాట అంటున్నారు, సిమ్మును నువ్వు కూడా నిద్రిస్తున్నావా? ఒక గడియైనా మేల్కొని ఉండలేవా అని. ప్రభు ప్రత్యేకంగా పేతురుని అడగటంలో మనకు అర్థమవుతుంది, నువ్వు చావడానికైనా సిద్ధమయ్యావు కానీ ఒక గడియ మేల్కొని ఉండలేకపోయావా అని. పేతురు ఎంత బలహీనుడో అర్థమయ్యేలా అడిగిన ప్రశ్న ఇది అని మనకు అర్థమవుతుంది. చాలా సార్లు మనం కూడా ఇలాగే ఉంటాం, దేవుని కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని ఎంతో ఘనంగా మాట్లాడతాం, కానీ వాస్తవానికి వచ్చేసరికి మన పనులు మన మాటలంత ఘనంగా ఉండవు, మన పనులు తేలిపోతూ ఉంటాయి. ఇక్కడ పేతురు విషయంలో కూడా అదే జరిగింది. అంతకు ముందే చెప్పాడు, నేను నీకోసం చావడానికైనా సిద్ధమే ప్రవ్వా అని. కానీ ప్రభు అడిగిన మాట ఏంటి? కొంత మేల్కొని ఉండి ప్రార్థన చేయమని. ఆ పనే అతను చేయలేకపోయాడు, ఇంకా ప్రాణం ఎక్కడ ఇస్తాడు? మనం కూడా మనల్ని చాలా హెచ్చుగా అనుకుంటాం దేవుని విషయంలో, కానీ చాలా సార్లు దేవుడు చెప్పిన ఒక మాటను కూడా మనము చాలా సీరియస్ గా తీసుకోము. వాక్యం చెప్తుంది, మీరు నా మాట వినిన ఎడల నేను మీకు దేవుడనై ఉందును అని. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము, ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.